శ్రీనివాస్ కూడా ఇక అంటేనే ఉన్నారు పాపం ఉన్నాడు మంచిగా నిమ్మలంగా ఫస్ట్ క్లాస్ ఉన్న మనిషికి కేసీఆర్ ఆరోగ్యం ఎట్లుందంటే ఎట్లా చెప్పాలి పోయి నేను మీ అందరు కోఆపరేట్ చేయండి అమ్మా, చాలా దూరం ఉన్నది ఎలక్షన్ మే 13 తారీఖు. పార్టీ మారడం అంటే లేదు, అక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఎక్స్ ఎమ్మెల్యే ఓడిపోయినా. ఇప్పుడు నేనేమంటా బాబు, ఇప్పుడు క్యాండిడేట్ అఫీషియల్ గా అనౌన్స్ అయిన తర్వాత వారు ప్రెస్ లో మాట్లాడారు, మేమందరం మాట్లాడినాం. ఇక మరి 190 క్వశ్చన్లు ఇంకా చాలా ఉన్నది దూరం, చాలా పోయేడుతున్నది. ఇప్పుడు మేమేం చేస్తామో చెప్పిండు, మా పార్టీ ఏం చేస్తుందో చెప్పినాం. మేము తర్వాత పార్లమెంటరీగా ఎన్నికైన తర్వాత ఏం చేస్తామో చెప్తాము. ఇప్పుడు వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి చాలా దూరం ఉంది కదా. మే 13 ఆయన ఆరోగ్యం ఒక నిమిషం అని నేను చెప్పాలి కదా, ఇదేం ప్రశ్న పోయి నాకు అర్థం కాదు. అంటే ఒక 25 సంవత్సరాల కింద ఇక కేసీఆర్ ఇక ఇప్పుడు చచ్చిపోతాడు అని చేశారు. నా నోటితో అనదు, ఆయనను మా పార్టీ అధ్యక్షునిగా నేను కాదు, దేవర్ నుంచి నేను అన్నానే పిలుస్తాను. సార్ అనేది నాకు తెలియదు. ఆయన కూడా మా ఎమ్మెల్యే ఆయనలో పద్మాని పేరు పెట్టి పిలుస్తాడు. అరే అప్పుడు అంటుంటే నా నెత్తి పగిలిపోయింది. పోయాడు నెల లోపల చచ్చిపోతాడు, 3 నెలలకే చచ్చిపోతుండు, ఏడాది కూడా ఉంటాడు. మీరు కూడా విన్నారు కదా. ఫస్ట్ క్లాస్ ఆయనకేమైంది, మా ఆరోగ్యం సరిగా లేకుండా మేము అడ్డమైన పాన్లు గిళ్ళు మాకు కొద్దిగా మాకు వేరే అలవాట్లేదు. కానీ 24 గంటలు చూస్తూనే ఉంటారు కదా. మాకు పాన్ చాయ్ తప్ప హైదరాబాద్ కల్చర్ ఇది. మాకు హైదరాబాద్ పట్టణ కల్చర్ ఎట్లా అంటే కొద్దిగా టీ ఎక్కువ అలవాటు ఉంటుంది. దీంట్లో దాచిపెట్టేది లేదు, ప్రజలకు అందరికీ ఎరుక. మా హోటల్లో ముంగట మేము తింటూనే ఉంటాం కదా. పాన్ తింటే అది క్రైమ్ కాదు కదా, ఆరోగ్యాన్ని కూడా మంచిది ఉంటారు. కాకపోతే అలా ఏదో కొద్దిగా సరదా అనేది వాడటం అంతే తప్ప లేదు. 20 మీడియాకు చుట్టూ క్రైమ్ కాదు కదా, ఆరోగ్యాన్ని కూడా మంచిది ఉంటారు. కాకపోతే అలా ఏదో కొద్దిగా సరదా అనేది వాడటం అంతే తప్ప లేదు. 20 మీడియాకు చుట్టూ జై తెలంగాణ.